లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855583632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మే మాసంలో 24వ తేదీన మేషరాశి జాతకులు చావు దెబ్బ పడబోతుంది. అశ్రద్ధ వహిస్తే మీకే నష్టమండి. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదం నుండి బయటపడాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే. అలాగే మీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏమిటో, పాటించాల్సిన పరిహారాలు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం. వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ సమయంలో ఈ రాశి జాతకులు అయిన వారు ఎవరు, కాని వారు ఎవరు తెలుసుకోవడంలో ఖచ్చితంగా విఫలమవుతారు. ఒకటి కాదు మీరు తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాలు చాలానే ఉన్నాయి. తెలుసుకోవాల్సిన అంశాలు కూడా ఇంకా ఉన్నాయి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్తేనే అంతా సేఫ్ గా ఉండగలుగుతారు. మీ యొక్క శత్రువులను కనిపెట్టలేకపోతారు. అవునండి, మీరు వింటుంది నిజమే. ప్రత్యక్ష శత్రువులు కాదు కదా కనిపెట్టడానికి, పరోక్ష శత్రువులు. నిజాలు తెలియక శత్రువులతోనే మీరు మాటామంతి ముచ్చట్లు పెట్టడం, వారి మాటలు ఆలకించడం చేయాల్సి వస్తోంది. ఈ విషయంలోనే కాస్త అసమ్మతి వస్తోంది. అప్రమత్తంగా ఉండకపోతే జీవితాంతం నిరాశ అన్నట్లు అనిపిస్తోంది. గౌరవ మర్యాదలు ఈ రోజున కాస్త తగ్గుముఖం పట్టినట్లు, ఎవరు ఏది అన్నా కాస్త నెగటివ్ గా వినిపించడం, మీకు మర్యాద లేని చోట ఉండకూడదంటూ ఇంటికి వెనుతిరిగి వచ్చేయడం, ఆఫీసులో ఇబ్బంది, వ్యాపారంలో ఇబ్బంది, వినియోగదారుల మాట కూడా మంచి మాట చెడుగా అనిపించడం, విలువ లేనట్లుగా అయిపోవచ్చు. ఇలాంటి సమయంలోనే ప్రశాంతంగా, సున్నితంగా ఉండండి. కోపతాపాలకు పోవద్దు. అయిన వారిని, ముఖ్యమైన వారిని దూరంగా చేసుకోవద్దు. శత్రువులను పసిగట్టే ప్రయత్నమైతే తప్పక చేయండి. ఇంకా ముఖ్యమైన విషయం ఇంకొకటి కూడా చెప్పాలి. ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక, కొన్ని సమయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ రాశి జాతకుల మనసు కాస్త కన్ఫ్యూజన్ గా ఉంటుంది. నిర్ణయం తీసుకుందామా వద్దా, మంచి చెడు రెండు కనిపిస్తున్నా చెడు దోవలోకి మన మనసు వెళ్తున్నట్లు అనిపించొచ్చు. కొత్త అంశాల పట్ల చురుకుగా వ్యవహరించలేకపోవచ్చు. వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుందండి. ఈ విషయంలో కూడా జాగ్రత్త. ఏ పని, ఏ రంగంలో అయినా ఆశించిన ఫలితాలు అయితే పొందుకోలేకపోతారు. ముఖ్యంగా వ్యాపారస్తులు మొత్తం కూడా ఈ రోజు జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనాన్ని, దుందుడుకు స్వభావాన్ని దరిదాపుల్లోకి రానివ్వద్దు. ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా 1000 సార్లు ఆలోచించండి. మందకొడిగా అడుగులు వేయొద్దు. కోపతాపాలు పనికిరావు. ఖర్చులు తక్కువగానే ఉంటాయి. ఇవన్నీ ఉపయోగపడే ఖర్చులని చెప్పడంలో సందేహం లేదు. అలాగే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రతిరోజు ఇష్టదైవ ఆరాధన తప్పక చేసుకోండి. అంతా శుభమే కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.